హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే నైటే నానబెట్టేస్తున్నానండి. బెబ్బేర్లు ఒక కప్పు, శనగలు ఒక కప్పు, ఇలా వీటిని నానబెట్టేసి నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే కర్రీ చేయాలి. ఇవి ఇలా చేయడం వల్ల చాలా హెల్త్కి చాలా మంచిదండి. పెసాలు, బెబ్బర్లు మనం ఇలా అయితే ఉడికించుకొని తింటూ ఉంటాం మామూలుగా, లేదంటే మొలకెత్తిన తింటే ఇంకా చాలా మంచిది. ఇలా ఒక కప్పుతో ఒక్కొక్క కప్పు అయితే తీసుకున్నాను ఈ రెండింటిని. వీటిని కడిగి నానబెట్టేసేయాలి. అలాగే ఒక కప్పు పెసాలు కూడా నానబెడతానండి. అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి వాటిని సపరేట్గానే ఉడికిస్తాను. ఇవి రెండింటిని కలిపేసానండి. నానాలండి. ఇవి ఎంత నానితే అంత తొందరగా ఉడికిపోతాయి. ఇలా కడిగి మళ్ళీ వాటర్ పోసేసి పెట్టేస్తాను. మార్నింగ్ అయితే కర్రీ చేయాలి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఒకసారి నేను చేశాను, పిల్లలకి ఇష్టంగా తిన్నారు. వీటి కాంబినేషన్గా చపాతీ అయితే బాగుంటుంది. ఇలా నీట్గా కడిగేసాను. ఇప్పుడు 2 సార్లు కడిగేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసేసి నానబెట్టేద్దాము. ఈ విధంగా వీటితో పాటు నానబెడితే ఏదంటే ఇది ఎక్కువసేపు, ఇవి 2 ఎక్కువసేపు పడుతుందండి ఇవి ఉడకడానికి. పెసాలు అయితే తొందరగా నానిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువసేపు అవసరం లేదు, అందుకే సపరేట్గా నానబెట్టేశాను. మార్నింగ్ అయితే వంట స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే పప్పు చేశానండి, పాలకూర పప్పు. ఈ విధంగా పప్పు అయితే రెడీ అయిపోయింది. కర్రీ కూడా చేసేసాను. కర్రీ ఏంటంటే వాటిని నానబెట్టాను కదా నైట్, మార్నింగ్ అయితే కర్రీ చేశాను. ఈ విధంగా వాటర్ వేయకుండా దగ్గరికి ఈ విధంగా అయితే కర్రీ చేశాను. చాలా బాగుంటుందండి చపాతీలోకి. ఇక్కడైతే అలాగే కర్రీ చేసేలోపు పిండి అయితే తడిపి పెట్టేశాను. చపాతీ పిండి కూడా నానిపోయింది. ఇప్పుడు చపాతీలు అయితే చేసేసేయాలి. ఈ విధంగా అయితే నానిపోయి పక్కన ఉంచేసాను. ఇక్కడైతే కర్రీ చేసే ప్రాసెస్ చూపిస్తానండి. ఇక్కడ అన్నీ వేసేసి ఈ విధంగా అయితే కర్రీ చేశాను. అయితే అది చేసిన క్లిప్ చూపించాను ఇంతకుముందు. ఇందులో ఉప్పు, కారం అన్నీ వేసాను. కొద్దిగా అయితే కారం వేయకుండా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా కానీ బాగుంటుంది. నేను మాత్రం కారం వేసాను కొద్దిగా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనేసి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే ఇది చపాతీ, పూరి, జొన్న రొట్టెది, రైస్లో కూడా బాగుంటుంది. ఈ విధంగా మూడింటితో కర్రీ చేస్తే ఒక్కసారిగా హెవీగా అనిపించకుండా డిఫరెంట్గా కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉత్తిదే ఇలాగే కర్రీ కూడా తినేయచ్చు. ఇక్కడైతే పక్కన కొన్ని తీసి పెట్టేశాను. ఈ విధంగా అయితే రైస్ అయితే రెడీ అయ్యిందండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇదండి ఈరోజు కర్రీ. ఈ రకంగా అయితే పిల్లలకి ఇష్టంగా తింటారనేసి ఈ విధంగా రెడీ చేశాను. లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మొత్తం కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇక్కడైతే మొలకెత్తినాయండి. మొలకెత్తడానికి తీసి పెట్టాను కొన్ని, అలా తింటే బాగుంటుంది అనేసి పెట్టేశాను. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది. అన్నం పంపేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు వంట అయితే. చపాతీలు అయితే చేసేస్తాను. ఇలా చపాతీలు అయితే చేసేస్తున్నానండి. ఈ విధంగా అయితే చపాతీలు అన్నీ రౌండ్గా ఇలా చేసి పెట్టేస్తాను. పిండి మొత్తము చేసేసి ఇలా అన్నీ ఒకసారి చేసేసుకొని ఒకటేసారి కాలుస్తూ ఉంటాను. ఇదండి ఈరోజు అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు వచ్చే టైం అవుతుంది. వంట అయితే రెడీ అయ్యింది. ఇలా వంట ఇది మధ్యాహ్నం టైంలో చేసిన వంట అండి. లంచ్కు పిల్లలు అయితే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వాళ్ళు వచ్చేలోపు ఇలా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే వీడియోస్ చూడండి, నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇలా ఇంటి పనులన్నీ చేసుకున్న తర్వాత పిల్లలకు భోజనం పెట్టేసి వాళ్ళని ఇంటి దగ్గరే ఉంచేసి నేనైతే మళ్ళీ ఫ్లాట్ కట్కి అయితే వెళ్ళి పని చూసేసి వస్తాను. ఇంట్లో అయితే వంట అయిపోయిన తర్వాత మొత్తం బట్టలన్నీ ఉతికేసి మిద్దె పైన వేసానండి. చాలా ఎండ ఉందని బెడ్షీట్లు కూడా ఉతికేసాను. ఈరోజు ఫుల్ పని అయిపోయింది ఇంట్లో. ఇన్ని పనులు చేసుకొని మళ్ళీ ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్ళాలనేసి వెళ్తున్నాను. పనులు అయితే అవుతున్నాయి. ఇక్కడ బట్టలన్నీ ఆరిపోయాయండి. ఇవన్నీ తీసేసి కింద మొత్తం అన్ని బట్టలు కింద బెడ్రూమ్లో వేసేసి మళ్ళీ వచ్చినంత మడత పెడదామనేసి అన్నీ అయితే ఉతికేసాను. కింద తీసుకుపోదామని పైకి అయితే వచ్చేసానండి. ఆరిపోయాయి. వీటన్నింటిని కింద తీసుకెళ్తాను. చూడండి ఈరోజు ఎండ అయితే చాలా ఎండ ఉంది. ఈ సమ్మర్ వచ్చిందంటే ఎండలు మండిపోతున్నాయి. అలా వేయగానే ఒక హాఫ్ అన్ అవర్లో బట్టలు అయితే ఎండిపోతున్నాయండి. ఈరోజు అయితే మొత్తం బెడ్షీట్లు అన్నీ ఉతికేసాను. డోర్ మ్యాట్లు, బెడ్షీట్లు అన్నీ ఉతికేసానండి. అంత పని కంప్లీట్ అయిపోయింది. పిల్లలకైతే భోజనం పెడదామనేసి ఇక్కడైతే అన్నీ పెట్టేశాను. వాళ్ళు తిన్న తర్వాత అయితే బయలుదేరాలి. ఇక్కడైతే ఏం చేసావమ్మా అని మా పిల్లలు అయితే అడుగుతున్నారు. ఇక్కడ కర్రీ చూపిస్తున్నానండి. వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అన్నీ రెడీ చేసేసాను. వాళ్ళు తిని భోజనం పెట్టేసిన తర్వాత బయలుదేరాలి. ఈ ఎండకు మా చిన్నది నాతో పాటు బయటికి వస్తాననేసి అయితే తను అడుగుతూ ఉంది. ఇక్కడ తినేసి తర్వాత చూద్దామనేసి చెప్తున్నాను. మీరే తినండి అని చెప్తున్నాను.
ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది, చూపిస్తున్నాను. తను అడుగుతుంది ఈరోజు స్పెషల్ ఏంటి అనేసి. చపాతీ చేశాను, ఇలా కర్రీ చేశానని చూపిస్తున్నాను. ఇక్కడ పులిహోర అండి, మార్నింగ్ పులిహోర చేశాను పిల్లలకు. బాక్స్ అయితే టిఫిన్ అయితే పులిహోర పెట్టాను. ఇక్కడ పెరుగు, చపాతీలు, కర్రీ, ఇలా వాటర్ అన్నీ పెట్టేశాను. తిన్న తర్వాత బయలుదేరామండి. పనులు అయితే ఇలా అవుతున్నాయి. పిల్లలు అయితే ఇలా గుంతలు అయితే ఇలా తవ్వారు, వీటికైతే నీళ్ళు పట్టాలట. ఇదండి ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పనులు ఇలా కంప్లీట్ అయిపోయాయి.